అనకాపల్లి జిల్లా నర్సీపట్నం దారుణం చోటు చేసుకుంది. దుగ్గడ గ్రామంలో ఇద్దరు మహిళలపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. 20 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న స్థలం ఖాళీ చేయాలంటూ బెదిరించినట్లు బాధితులు తెలిపారు. ఇంటి వద్ద సామాన్లు, చుట్టూ ఉన్న ఫెన్సింగ్ వారి జీవనోపాధి అయిన టీ కొట్టును ధ్వంసం చేసినట్లు బాధితురాలు అమ్మాజీ తెలిపారు. తమకు వారి వల్ల ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని అధికారులను బాధితులు కోరుతున్నారు. పాలకి నుంచి వచ్చి అతను చిన్న పాక వేసుకున్నామండి. ఆ పాక వేసుకున్న తర్వాత మీకు 4 సెంట్లు భూమి కొనుక్కుంటే శనబాబులు అన్న అతను నల్లబెల్లాలు అనమాట. శనబాబులు ఏదో కానీ పేరు ఉంటుందండి, మరి అతని పేరు అయితే శనబాబులు అని తెలిసిన. అతను ఏమన్నాడంటే 4 సెంట్లు తీసుకొని అతను డబ్బులు ఇచ్చేసామండి. మేము మా కాగితాల మీద అతను సంతకం పెట్టాడు, వాళ్ళ అమ్మ సంతకం ఉందండి, మేము డబ్బులు ఇచ్చేసాం. వాళ్ళు ఏంటంటే మేము రిజిస్టర్ చేసుకోలేదు, మేము పేదవాళ్ళు, మాకు ఏమీ లేదు, టీనీలు అమ్ముకొని నా 2 పిల్లల్ని పోషించుకుంటాను. మా ఆయన ఉన్నవాడంటే తాగిపోతండి, తాగిపోతే ఇంక అలాగే అప్పులు చేస్తాడు. అలాగ అప్పులు తీర్చుకుంటూ ఇప్పుడు వరకు అలాగొచ్చానండి. ఇప్పుడు వరకు అలాగొచ్చిన తర్వాత ఇది ఇల్లు కట్టుకుందామని నేను మేము కాలనీ పెడితే ఇల్లు కట్టనందుకు లేదు, అది అప్పుల్లో అదేమో మేము ఇస్తే కానీ మీరు తీసుకోవాలి, అది మీరు రిజిస్టర్ లేదు, రిజిస్టర్ అలాగని వాళ్ళు ఆఫ్ చేస్తారండి. ప్రెసిడెంట్ గారు పిల్లోడు కూడా రమేష్ అన్న అబ్బాయి ఆఫ్ చేసేసిన తర్వాత ఇంకా ఆపితే అక్కడికి వెళ్ళి నేను 4 అడుగులు జాగా ఇస్తాను, నా భూమి నాకు ఇచ్చేయండి అంటే సరేలేండి అన్నారు పెద్దలంటే వాళ్ళే ఆ సీను వాళ్ళే అన్నారండి, ఎవరు పెద్దల్లో పెట్టలేదు. ఆ తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజు మేము ఇల్లు కావాలి కట్టించుకుందాము అని అనుకున్నప్పుడు మేము నల్లబెల్లి శ్రీరామూర్తి అనే వాళ్ళ దగ్గర మేము 20 సంవత్సరాల ముందు ల్యాండ్ కొనుక్కున్నామండి. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయకుండా సంతకాలు పెట్టి బాండ్ పేపర్ రాసి ఇచ్చారండి. ఇప్పుడు మేము ఆ స్థలంలో ఇల్లు కట్టుకుందామంటే వాళ్ళ కుటుంబస్తులు, వాళ్ళ అల్లుళ్ళు వచ్చి ఇప్పుడు మొత్తం అంతా దీన్ని కబ్జా చేసి, దీన్ని ధ్వంసం చేసి ఈరోజు మా మీద పడి ఈరోజు మమ్మల్ని నానా మాటలని విధంగా చేస్తున్నారు. చంపడానికి కూడా పడినట్టుగా ఉన్నారు. ఈ రోజున మాకు రక్షణ కూడా లేదు. మీరే ఏ విధంగా అయినా కూడా మాకు న్యాయం కల్పించి మా స్థలాన్ని మాకు దక్కేటట్టుగా చేస్తానని మిమ్మల్ని మేము నమ్ముకుని